Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp lo order cheyandi, gift pattandi. రేసింగ్ సరదా ఇప్పుడు బైకులపై వెళ్లే యువకుల ప్రాణాలను తీయడమే కాదు, ఎదురుగా వస్తున్న కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలను కూడా బలిగొంటోంది. కొందరు యువకుల నిర్లక్ష్యం ఎదుటి వారి కుటుంబాలను పూర్తిగా తుడిచిపెట్టేలా చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. కుటుంబంతో కలిసి సంతోషంగా సాగిన ప్రయాణం కొన్ని క్షణాల్లోనే శోకయాత్రగా మిగిలిపోయింది. అర్ధరాత్రి సమయంలో బైపాస్ రోడ్డుపై వెళ్తున్న కారులో తల్లి, 2 చిన్నారులు ప్రయాణిస్తున్నారు. వాళ్ళది ఎలాంటి తప్పు లేదు, తమ దారిలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ మరోవైపు స్పీడ్ థ్రిల్ కోసం దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైక్ వారి జీవితాలను క్షణాల్లో ఛిద్రం చేసింది. సుమారు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బైక్ కారును ఢీకొట్టిన వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఆ క్షణంలోనే ఆ కుటుంబం ఛిద్రమైపోయింది. తల్లి అర్షియా బేగం, 7 ఏళ్ల చిన్నారి ఉజెబ్, 2 ఏళ్ల పసిపాప అమర్ ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ప్రపంచం అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియని 2 చిన్నారులు పెద్దల నిర్లక్ష్యానికి బలైపోయారు. వాళ్ళ నవ్వులు, వాళ్ళ మాటలు ఇప్పుడు ఆ కుటుంబానికి కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. బైక్పై ప్రయాణిస్తున్న హైదరాబాద్కి చెందిన 25 ఏళ్ల యాకూబ్తో పాటు మరో యువకుడు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి దృశ్యాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. చిన్నారుల మృతదేహాలను చూసి అక్కడున్న వాళ్ళు తట్టుకోలేకపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. అటు బైక్ పై ఉన్న 2 యువకులు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్క క్షణం స్పీడ్ సరదా 5 ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ప్రమాదం తర్వాత స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినారు. బైపాస్ రోడ్డుపై తరచూ బైక్ రేసింగ్లు జరుగుతున్నా ఎవరు అడ్డుకోవడం లేదని మండిపడుతున్నారు. స్పీడ్ కోసం చేసే ఒక్క తప్పు ఎంతటి కుటుంబాన్నైనా క్షణాల్లో చీకట్లోకి నెట్టేస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఈ బైక్ వాళ్ళు వచ్చి రేసింగ్ బైక్ వాళ్ళు స్పీడ్ వచ్చారు, సడన్ గా కొట్టినాడు, స్పాట్లో డెడ్ అయింది అమ్మాయి. తర్వాత 2 పిల్లలు చనిపోయారు. టోటల్ 3, అందరు సీరియస్ ఉన్నారు. ఇప్పుడు ఇంకో హాస్పిటల్ ఉన్నారు. ఆ ప్లాన్ది సర్జరీ అవుతుంది అంటారు ఇప్పుడు 11 గంటలకు. చాలా క్రిటికల్ ఉంది కేసు మొత్తం, చాలా ఘోరం ఉంది. ఏదో ఇలా చాలా ఉన్నోళ్ళు కాదు, వీళ్ళు మాస్ వాళ్ళు వీళ్ళు చాలా. ఈ యాక్సిడెంట్ నైట్ 12:30కి అయిందన్న. ఈ శబ్దం అవుతే మేము ఇంటి దగ్గర పడుకున్నాం. శబ్దానికి లేచి బయటకు వచ్చాము. ఇక్కడ వచ్చి చూస్తే పరిస్థితి, ఒక రేసింగ్ బైక్ ఒక ఫ్యామిలీతో వస్తున్న కారు యాక్సిడెంట్ అయిపోయింది. రేజర్ బైక్ ముందు నడుపుతున్న రేస్ బైక్ మీద ఉన్న ముందల వ్యక్తి ఇక్కడ స్పాటెడ్ అయ్యిండు. ఇంకొక వ్యక్తి ఎగిరి ఒక 15 మీటర్స్ దూరంలో పడ్డాడు. ఈ కారులో ఉన్న అందరూ ఇరుక్కుపోయారు. డ్రైవర్ని మేము బయటకు తీసినాము. డ్రైవర్ని ముందర ఇంకా ఉన్నారు. 3 చిన్నపిల్లలు ఉన్నారు. 3 చిన్నపిల్లల అందరినీ మేము సొంత ఇట్లకెంచి వెళ్తున్న వేరే కారు వాళ్ళు తీసుకెళ్ళి ఎమర్జెన్సీలో ఎస్ఎస్లో అడ్మిట్ చేశారు. 108కి కాల్ చేస్తే 108 వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళని గవర్నమెంట్ తీసుకెళ్లారు. అందులో ఇక్కడ ఒక లేడీ ఉన్నప్పుడు ఆమె ఇక్కడనే మాకు చనిపోయాడు అనిపించింది. ఈ ప్రస్తుతానికైతే కారులో ఉన్న వాళ్ళు 2 చిన్నపిల్లలు చనిపోయారు. పిల్లల వయసు ఒకరికి 1 ఇయర్, మేము ఒకరికి 2 ఇయర్స్ అలా ఉంటుంది. 2 పిల్లలు చనిపోయారు. రాత్రి 12:32 స్పోర్ట్స్ బైక్ వాళ్ళు కిషన్పల్లి చౌరస్తా నుంచి వాళ్ళు రేసింగ్ పెట్టుకున్నారు హైదరాబాద్ వరకు. అతి స్పీడ్గా 200 పై స్పీడ్గా రావడంతో మేము ఆల్రెడీ బాల్కేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చౌరస్తాలో. మాకు పోలీసులు సహకరించకుంటే ఊరిలో అందరూ కలిసి సొంత పైసలతోనే నిధులతోనే చేయడం జరిగింది. అయినా కూడా అతి స్పీడ్గా వచ్చి వాళ్ళు ముస్లిం వాళ్ళు ఫంక్షన్ నుంచి, బర్త్డే ఫంక్షన్ నుంచి వస్తుంటే అతి స్పాట్లో వాళ్ళు గుద్దడం జరిగింది. 200 పై చిలుకు స్పీడ్లో గుద్దితే ఉన్న కారులోని 2 పిల్లలు, ఒక ఆమె కూడా చనిపోయింది. ఉన్న పన్ను కూడా ఊసిపోయినాయి. ఇంకొక బాబుకు సాబతులో ఉన్నాడు. మొత్తం బైక్ వాళ్ళు కూడా 2 చనిపోవడం జరిగింది.